ప్రార్థన చేయండి. ప్రారంభ ప్రార్థన. ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం. మహోన్నతుడ, కరుణ గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవ, సర్వాధికారి, శక్తిమంతుడ, సర్వకృపానిధివైన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెహోవా, గడిచిన కాలం అంతా నీ యొక్క స్థిరమైన రెక్కల నీడలో మమ్మల్ని ఉదయకాల సమయంలో అయ్యా నీ యొక్క పిల్లలతో అయ్యా మేము యొక్క వాక్యాన్ని మీరు మాతో మాట్లాడి ఉంటుండగా అయ్యా ఏం మాట్లాడి ఉన్నారో మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా దినదినము అయ్యా నిజంగా ప్రశ్న గ్రంథంలోని యోహాన్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు తండ్రి. పూజించబడిన మీరు పూర్ణముగా మారుతారని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శ్రమలోని కుంగిపోయే వారముగా మేము ఉండక శ్రమలలో అయ్యా బలమును తెచ్చుకొని అయ్యా నీ ఎదుటి సాక్షిగా నిలబడుతున్నాను తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు అయ్యా ఈ పాదాల సందు చేరి అయ్యా నీ యొక్క వాక్యము కొరకు అయ్యా ఏమి విత్తన ఉన్నారో ఆ విత్తన ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరే మీ యొక్క దాసుని ముఖాంతరంలో నుండి మీరు మాతో పూర్తిగా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అల్పులము అయోగ్యులము ఎందుకు పలికేటి వారు తండ్రి. అయ్యా నా దేశంలో జరుగుతున్న క్రైస్తవుల పట్ల అన్యాయాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీవే కృప చూడమని అడుగుతున్నాను. అయ్యా సౌలును దర్శించిన దేవుడు తండ్రి, నా దేశ రాజకీయ నాయకులను దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క మతోన్మాదిని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీకే వందనాలు అయ్యా. నీ కృపకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా చిన్న ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని మన యేసు ఉన్నత నామం బట్టి అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ నాన్న, ప్రార్థించారు. ఈ సమయమున మనకు హైదరాబాద్ నుంచి చెల్లి ప్రియదర్శిని ఒక చక్కని పాట పాడిన తర్వాత మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. ఈ సమయాన్ని కుమార్తెకి అప్పగిస్తున్నాను. పాట పాడండి తల్లి. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. నిన్ను ఏ మాత్రము విడువనని, ఎన్నడు నిన్ను ఎడబాయనని, నిన్ను ఏ మాత్రము విడువనని, ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ పూర్ణుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని, ఎన్నడు నిన్ను ఎడబాయనని. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొనునేమో గాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొనునేమో గాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై
చేస్తానని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ పూర్ణుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని అగ్నిలో నీవు నడిచి వెళ్ళినా జ్వాలలు నిన్ను కాల్చలేవని అంధకారలోయలో పయనించిన నీ ముందర వెలుగై నేనున్నానని అగ్నిలో నీవు నడిచి వెళ్ళినా జ్వాలలు నిన్ను కాల్చలేవని అంధకారలోయలో పయనించిన నీ ముందర వెలుగై నేనున్నానని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ పూర్ణుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాట వాగ్దానము చేస్తూ చాపడకుండా ధైర్యంగా ఉండమని వాగ్దానమని ఆయన మాట అబద్ధపడనేరని వాడుకుంటాం. ఆయన కృపను నిజంగా మనం నమ్మి ధైర్యంగా కొనసాగాలని చెప్పని ప్రాంతం కలిగిన దైవ భక్తిని ఆలోచించారు. సంతోషము. ఈ సమయంలో మనం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును నేర్చుకోవటానికి, దేవుడి స్వరం వినటానికి ప్రతి వారు ప్రార్థన పూర్వకంగా మనము ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. మనకు 2వ అధ్యాయంలో చివరి సంఘము తుయతైర సంఘం కోసం దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఏమన్నంటే, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగ రాయము అంటాడు. ప్రతిసారి కూడా సంఘానికి రాయలేదు, కానీ సంఘపు దూతకు రాశాడు. ఇక్కడ సంఘాన్ని దేవుడు తప్పు పట్టట్లేదు, సంఘ దూతను తప్పు పడుతున్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు అన్నాడు, మనము లెక్క అప్పజెప్పవలసిన వాని వలె నాయకుడు మీ ఆత్మలను కాయిచున్నాడు. అది మంచి విషయం. నాయకుడే ఆత్మలకు లెక్క చెప్పాలి అనే స్పృహ కలిగి ఉన్నప్పుడు, నాయకుడు అనే సేవకుడు లేక పాస్టర్ తప్పకుండా దాని విషయమై ఆలోచన కలిగి ఉంటాడు. అసలు లెక్క సంగతి మర్చిపోతే అసలు ఎవరి గురించి కూడా పట్టింపు కలిగి ఉండడు. సేవకుడు అనేవాడు నేను లెక్క చెప్పాలి, దేవుడు రకరకాల లెక్కలు నన్ను అడగబోతున్నాడు. వారి ఆత్మీయత తగ్గిన సేవకునిదే బాధ్యత, ఆత్మీయతలో నాణ్యత తగ్గిన సేవకునిదే బాధ్యత కదా. కనుక ఇప్పుడు గేదెను దేవుడు అడగడు అది పాలు ఎంత ఇస్తుందో. ఆ గేదెను కాసి దాన్ని పెంచి పోషించేవాడి మీద గేదెకున్నటువంటి బలము, దాని పాల శాతము ఇత్యాది విషయాలు తప్పనిసరిగా దేవుడు లెక్క అడుగుతాడు. అంటే శాతమును బట్టి డబ్బులు వస్తాయి అని అర్థం. అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అన్న దాని మీద కంటే
అసలు అది ఎంత శాతం కలిగి ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ఇక్కడ సంఘ కాపరిని బట్టి సంఘానికి జీవం వస్తుంది. సంఘ కాపరి ఆత్మానుసారుడైతే, ఆత్మీయుడే అయితే తప్పనిసరిగా ఆ సంఘం ఆత్మీయంగానే ఉంది. సేవకుడు ఎలా మారితే సంఘం కూడా అలాగే మారిపోతుంది. ఈ తుయితైరులో ఉన్న సంఘము ఒకలాంటి ఆత్మీయ జారత్వం కలిగిన సంఘం. ఆత్మీయ జారత్వం కలిగి ఉన్న దానికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అంటూ ప్రభు చెప్పాడు. అదే ఆత్మీయంగా జారత్వం చేస్తుంది అంటే ఆత్మలో దేవుడికి కాకుండా మరొకనికి చోటు, స్థానం ఇచ్చేవారన్నమాట. చూడండి, అయ్యప్ప స్వాములు 40 రోజులు మాలేసేటప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడరు, వాళ్ళు అల్లరి చేయరు, సినిమాలు చూడరు, సీరియల్ చూడరు, తన సొంత పిల్లల్ని ముట్టుకోడు, తన సొంత భార్యను కూడా తాకడు, తన భార్య శుభ్రంగా వండిన ఆయన తినడు. ఆయన సపరేట్గా ఎవరో ఒకడు మాల వేసుకున్నవాడు వండుతాడు, ఎవరో ఒకళ్ళు మాల వేసుకున్న వాళ్ళ కొరకు స్పెషల్గా ఒక హోటల్ పెడతారు, అక్కడే తింటారు, ఆడ తిని భక్తి చేసుకుంటూ ఉంటారు. అవి చూడటానికి మనకు బాగుంటుంది, భలే ఉండే భక్తి అని అనిపిస్తుంది. కానీ అది దేవుని యొక్క సామర్థ్యానికి సరిపోదు. ఇంకో మాట చెప్పాలంటే, చాలా మంది క్రైస్తవులు కూడా 40 రోజులు గుడ్ ఫ్రైడేకి ముందు 40 days యేసు మాల ధారణ అని వేస్తారు. వీళ్ళు మాల వేసే ముందు మంచి తాగుబోతులు, మాల వేయక ముందు పొగరుబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, వదరుబోతులు, పొగరుబోతులు, అన్ని రకాల పోతులు ఉంటాయి. మాల వేసుకోగానే ఎంతో దీనుడుగా, ఎంతో సాత్వికుడుగా మారిపోతాడు. ఎస్, అలా మారిపోయిన తర్వాత అతను ఈ 40 రోజులు చెప్పులు వేసుకోడు, అచ్చం అయ్యప్ప వాళ్ళలాగా వాళ్ళని ఫాలో అవుతాడు. అచ్చం అందులో బైబిల్లో ఎక్కడ కూడా మనకు మాల కనబడదు, కానీ వీడు మాల ఎత్తాడు. బైబిల్లో ఎక్కడ కూడా చెప్పులు లేకుండా తిరగమని ఉండదు, కానీ వీడు చెప్పులు వేసుకోడు. బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీకి దూరంగా ఉండండి మీ సొంత భార్యలకు అని ఉండదు, కానీ వీడు దూరంగా ఉంటాడు. సొంత పిల్లల్ని ముట్టుకోకూడదు భక్తి చేస్తే అని ఉండదు, కానీ ఇప్పుడు ఉంటాడు. నాజీరు అనే ఒక వ్రతం ఉంది, అందులో దేవుడు కరెక్ట్గా ఒక 4 నిబంధనలు ఇచ్చాడు. నాజీరు చేసుకునేటప్పుడు తనను తాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నాజీరు అయిన వాడు ద్రాక్షారసం తాగవద్దు. నాజీరు అయిన వాడు తన జుట్టును పెరగనివ్వాలి, ఎక్కడ కటించే వీల్లేదు. నాజీరు అయినటువంటి వాడు మరి శవాలను ముట్టకూడదు. ఒకవేళ తల్లి శవమైన ముడితే ఆ వ్రతం అంతటితో ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు. అది బైబిల్లో ఉన్న విషయం. కానీ ఈ చెప్పులు వేసుకోకూడదు, రంగు బట్టలు వేసుకోకూడదు, ఒకలాంటి రంగు వేసుకోవాలి, ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతి. అది ఆ మనుషులు కల్పించిన ఆ పద్ధతిని వీళ్ళు ఎలా భావిస్తారంటే, అది దేవుడే స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చి చెప్పినట్టుగా దాని అంత నిష్టగా, అంత నిజాయితీగా, అంత యథార్థముగా, ఒక్క బూతు కూడా మాట్లాడకుండా, ఒక్కసారి కూడా 40 రోజులు సెల్ ఫోన్ వాడతారు, కానీ ఏనాడు కూడా వాళ్ళ కళ్ళు వాళ్ళ సినిమాల వైపు పోవు. మాల ధరించక ముందు సినిమా పిచ్చోడు వీడు, మొబైల్ కూడా సినిమా చూస్తాడు. ఆయన ధరించాక నిజంగా ఒంటరిగా ఉన్నా సరే అతను సినిమాలు చూడడు. కారణం మాల వేసుకున్నాను, ఆ మాల వేసుకున్నాను అనే ఫీలింగ్ తో, ఏమండి, మాల వేసుకున్నాను అనే ఫీలింగ్ తో వీడు మాంసం తినడు. మాల వేసుకున్నాను అనే ఫీలింగ్ తోనే వీడు ఇంకా ఎక్కడ వేరే చోట అన్నం తినడు. మాల వేసుకున్నాను అనే ఫీలింగ్ తో వీడికి కోపం ఉన్న బూతులు మాట్లాడడు, కంట్రోల్ చేసుకుంటాడు, చెప్పులు వేసుకోడు, 40 రోజులు అతి కష్టంగా గడుపుతాడు. అయితే పౌలు అంటాడు, శారీర సంబంధమైన సాధకము
కొంత మట్టుకే లాభకరం, ప్రయోజనకరం. కానీ కొంత మట్టుకు ప్రయోజనం అంటే 40 రోజులు సారా మానేసినందుకు కుటుంబం సంతోషంగా ఉంటుంది. 40 రోజులు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫైటింగ్ చేయకుండా, అంటే తాగి ఫైటింగ్ చేస్తాడు కదా, ఫైటింగ్ చేయకుండా ఆగినందుకు అల్లరికి కొంత నష్టం కలిగింది, గొడవలకు కొంత నష్టం కలిగింది, తాగుబోతులకు కొంత నష్టం కలిగింది. వీడు సారాయి మానేసినందుకు ఆ సారా కొట్టుడుకు కొంత నష్టం కలిగింది. వీటికి కొంచెం లాభమే. అంటే ఇత్యాది కాస్త కొన్ని కొన్ని భౌతికమైన ప్రయోజనాలు కొంత మట్టుకేనట. కానీ దైవ భక్తి సంబంధమట, అంటే దైవికమైన భక్తి అదట ఈ లోకములోను రాబో లోకములోను అది ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాక్యానుసారంగా నీ బిహేవియర్ ని నువ్వు సరి చేసుకోగలిగితే, సరిగ్గా ఉండగలిగితే, నీ భక్తి ఇక్కడ నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉంటుంది, కట్టుకున్న నీ భార్యకు ప్రయోజనకరంగా ఉంటుంది, కడుపార కన్నావే నీ బిడ్డల్ని, వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? దైవ భక్తి అలాంటిది. కనుక ఇప్పుడు తాత్కాలికంగా 40 రోజులు ఉపయోగపడే భక్తి చేద్దామా? యుగాలు ఉపయోగపడే భక్తి చేద్దామా? ఈ మాల వేసుకున్నాను అనే గర్వంతో వాడు ఎంత గర్విష్ఠగా మారిపోతాడో మనకు తెలిసిన. కనుక శారీరకమైనటువంటి సాధన అనేది కొంత మట్టుకు ఉపయోగపడుద్ది. అందుకనే ఈ తుయితైరలో ఉన్నటువంటి సంఘపు దూతకి రాయిరా బాబు అంటే వీడు లెక్క చెప్పాలి. అంటే ఒక దైవజనుడు లెక్క చెప్పవలసిన వాని వలె బిహేవ్ చేయకపోతే అసలు నిజంగా వాడు ఖచ్చితంగా చెప్పాలంటే అసలు అతను పాస్టర్ కాడు. వాడు పాస్టర్ అనే పేరు కలిగి ఉండి ఆ సంఘం ద్వారా వచ్చే ఆదాయంతో పోషించబడాలి, మంచి నేమ్ సంపాదించుకోవాలి అని చూసే వ్యక్తియే. ఎందుకంటే రీసెంట్ గా నాకు బాగా తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. రీసెంట్ గా వాళ్ళు ఎంతో కాలంగా పరిచర్యలో ఉన్నారు. నేను యాక్సిడెంట్ అయినప్పుడు వారు నా కోసం ప్రార్థన చేశారని ఒకసారి నాకు కలిస్తే చెప్పాడు. అంటే నా కోసం కూడా నేను తెలియకుండా భలే ప్రార్థన చేశారని నేను ఆశ్చర్యచకితుడయ్యాను. వారిది పలానా ఊరిని పరిచయం అయ్యాడు. సరే అనుకున్నాను. నాకు అప్పుడు కలిశాడు ఆయన. ఆ తర్వాత ఒక్కసారి వారి సంఘ పెద్దవారింట్లో ప్రార్థన కూడిక ఉంటే వెళ్ళాను. అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నేను ఇలాగా మీకోసం ప్రార్థన చేశాము అంటే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇక నా కోసం ప్రార్థన చేసిన కళలు, తలంపుల్లో, దర్శనాల్లో తలంచుకుంటూ ఉండే రకం కాదు మంది. కాబట్టి నేను ఆటోమేటిక్ గా మర్చిపోతూ ఉంటాను. మనుషులను సహజంగా మరుస్తాను. దారులు మరువను కానీ మనుషుల్ని మర్చిపోయే లక్షణం నాకుంది. ఒక్కసారి అలా చూస్తే, రెండోసారి కనుక చూస్తే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మూడోసారి మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే అతని ఈ వ్యక్తి ఫలానా ఇది స్థిరపడిపోద్ది నాకు. నేను త్రిసంతాగ్రాహిని. ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో కవులు ఉండేవాళ్ళు. ఆ కవులు ఒక ఆయన ఏకసంత్రగ్రాహి, ఒక్కసారి చెప్తే పట్టేస్తాడు. ఇక రెండో వాడు ఉన్నప్పుడు వాడు ద్విసంతాగ్రాహి. అతను కనుక 2 సార్లు ఒకే మాటను వింటే అతను పట్టేస్తాడు. అలాగా త్రిసంతాగ్రాహి అని, 4 సంతాగ్రాహి అని అలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇక అదే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి. నాకు మాత్రం త్రిసంతాగ్రాహి. ఒక 2 సార్లు 3 సార్లు ఒక విషయం నా దృష్టికి వస్తే అది మిగిలిపోతే సరే ఓకే. నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళినప్పుడు సహోదరి ఎంతో సంతోషించాడు. బ్రదర్ మళ్ళా నిన్ను కలుస్తున్నాను, అనుకోలేదు, భలే అద్భుతంగా కలిశారు మీరు. ఇక నేనేమి వాక్యం చెప్పను, ఇక మీరు అనే సంగతి నాకు తెలిసింది. కాబట్టి ఈ కుటుంబీకులు మిమ్మల్ని ప్రేమతో పిలిచారు. వారు మీకున్న పరిచయాన్ని బట్టి వందనాలు. మా సంఘమే బలపడుద్ది, మీరు వాక్యం చెప్పండి అని చాలా ఆత్మీయుడిగా. అసలు తను వాక్యం చెప్పకుండా ఉండడు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ తను వాక్యం చెప్పకుండా నాకు వాక్యం ఇచ్చి నాకు ఫుల్ టైం ఇచ్చేసాడు. ఫుల్ టైం అంటే 40 మినిట్స్ టైం ఇచ్చేసాడు. నేను 40 మినిట్స్ టైంని ఉపయోగించి కొంచెం కొంచెం ఇంకొక 3-4 నిమిషాలు కూడా ఎక్స్ట్రా వాడాను అడుగుతూనే. బ్రదర్ కొంచెం దీన్ని కంక్లూషన్ ఇస్తానంటే పర్వాలేదు బ్రదర్ ఇంకొక 5 నిమిషాలు అన్నాడు. 4 నిమిషాల్లో ముగించేశాను. చాలా సంతోషించాడు, చక్కటి ప్రార్థన చేశాడు, బాగుంది. ఈ మధ్యలో నేనేం విన్నానంటే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతూనే ఉన్నారు. ప్రతిసారి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. రాసి చదివి వాళ్ళు మంచి మెరిట్లోకి వచ్చేసారు. బాగా ర్యాపిడ్ జరిగినప్పుడు మరి మెరుపులు వస్తాయి కదా,
అలాగా చదువుతో వీళ్ళకున్న అనుబంధము, వారికి ఉన్న టాలెంట్, వారికి ఉన్న ఆసక్తి, మరి పిల్లలు పుట్టారు, సేవ పెరిగిపోయింది, పెద్ద మందిరం కూడా కడుతున్నారు ఊరు వాళ్ళందరూ కలిసి. ఇదంతా ఉండగా భార్య భర్తలకి ఇద్దరికి కూడా ఎగ్జామ్ రాయంగా వాళ్ళకు పాపం ఉద్యోగాలు వచ్చేసినాయి ఇద్దరికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు దేవుని సేవ చేస్తూ అటు ఉద్యోగం కూడా చేయటానికి రెడీ అయిపోయారు. ఆ విషయం నాకు తెలిసి నేను నొచ్చుకున్నాను. దేవజనుల వెల్లిగ్రహం గారు, అమెరికా ప్రెసిడెంట్ పదవి ఇస్తాం, నువ్వు ఉన్నంత కాలం చచ్చే వరకు పదవి నీదే, ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఎవరూ కానీ నేను డిస్టర్బ్ చేయ, అందరూ ఇష్టపడే నిన్ను మా దేశానికి అధికారిగా వాడుతున్నాం. ఎందుకంటే నువ్వు ఉంటే అవినీతి జరగదు, నువ్వు ఆ స్థానంలో ఉంటే అవినీతి ఎక్కడ జరగదు, అక్రమం జరగదు, నువ్వుంటే ఆ లెవెల్స్ వేరుగా ఉంటాయి, దేశం బాగుపడుతుందని చెప్పి అన్ని పక్షాల పార్టీల వాళ్ళు మేము అభ్యంతరపరచం, నువ్వు ఉండాలని అన్ని పార్టీల వాళ్ళు ఏకగ్రామంగా స్వరమెత్తి మాట్లాడితే వాళ్లకు టిఫిన్లు పెట్టాక చివరిలో అన్నాడు, మీ ప్రేమకు నా నిండు వందనాలు, ఇంత ఆపర్చునిటీ నాకు ఇవ్వటం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎప్పుడు చేయలేదు. నిజంగా మీరు చాలా మంచి మనసు ఉన్నాడు, అన్ని పార్టీల వాళ్ళు ఏకమై అందరు నన్ను ప్రేమిస్తున్నారంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నాదొక మనవి ఏంటి అన్నారు, అమెరికా ప్రెసిడెంట్ పదవి తీసుకోవడం కోసం నేను నాకున్న స్థాయి నుంచి 3 మెట్లు కిందికి దిగలేను అన్నాడు. అంటే అమెరికా ప్రెసిడెంట్ స్థాయి కంటే కూడా 3 మెట్లు ఇంకా హై లెవెల్లో ఉన్నది, హై వోల్టేజ్ లో ఉన్నది దేవుని సేవ. అటువంటి దేవుని సేవ, దేవుని పరిచర్యను ఆ కోణంలోనే మనం చేయకపోతే, ఉపదేశం బోధ అలాగే మనం సిద్ధపరచుకోకపోతే, దాన్ని మనం అనుసరించకపోతే ఎంత ప్రమాదం. అందుకని తుయితైరులో ఉన్న సంఘానికి ఇలాగ రాయము, ఏందట, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడే చెప్పే సంగతులు ఏంటో తెలుసా, నీ క్రియలు అంటే బాగున్నాయి నేను ఎరుగుతాను, నీ ప్రేమ బాగుంది అది నేను ఎరుగుతాను, నీ విశ్వాసమును నేను ఎరుగుతాను, తర్వాత నీ పరిచర్యను కూడా నేను ఎరుగుతాను, నీకు సహనం ఉంది నేను ఎరుగుతాను. అయితే నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా నేను ఎరుగుతాను. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, అది ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకును విగ్రహములకు కలిపిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నావు. ఏందట, నా దాసులకు బోధించేది ఏందట, అది యెజబెలు బోధ. నిన్న మనం చూశాము అది బిలాం బోధ, అది కూడా విగ్రహార్పితం జారత్వం. ఇదేమో యెజబెలు బోధ, ఇది కూడా విగ్రహార్పితమైనవి తినొచ్చు, అలాగే జారత్వం చేయొచ్చు, తప్పేమీ లేదు. మనం శరీరాన్ని కలిగి ఉన్నాం, దేవుడు ఆత్మను కదా పరలోకం తీసుకెళ్లేది, శరీరం కేవలం నిష్ఫలమని బైబిలే చెప్పింది అంటూ యోహాను సువార్తలోని మాటలను ఉటంకిస్తూ ఈ స్త్రీ ఉపదేశం చేస్తా ఉంది. ఏ స్త్రీ అని ఎందుకన్నాడంటే, ఈమె ఒక పాస్టర్ అమ్మ, అంటే సంఘ పెద్ద ఎవరైతే ఉన్నాడో పాస్టర్ గారు వాళ్ళ భార్య. సంఘము యూనిటీగా అందరు కూడి ఒక నిర్ణయం చేస్తారు, మన సంఘం ఏం చేస్తే బాగుపడుద్ది అని అందరూ కూడా సంఘ పెద్దలందరూ కూడి పాస్టర్ గారు కూడి ఒక నిర్ణయం చేశాక మనం ఇలా చేయాలి, ఉపవాస ప్రార్థనలు పెట్టాలి, మరి యవనస్తుల యొక్క యూత్ రిట్రీట్ నడిపిస్తే వాళ్ళు కొంచెం క్రమపరచబడతారు, చిన్న బిడ్డలకు మరి సండే స్కూల్ పెట్టాలి, వాళ్ళు కూడా ప్రార్థనలు అలవాటు చేయకుండా చక్కగా ఆత్మీయంగా కట్టబడతారు, ఒక మంచి ఆత్మీయ లీడర్లు ఉంచుదాము, ఆత్మీయులు తప్ప వారిని ఎవరు లీడ్ చేయకూడదు, కాబట్టి యవనస్తులకు కూడికలు పెడదాము. అలాగే యవనస్తులకు మార్గదర్శిగా ఉండే ఒక బిడ్డ, యవనస్తుడైనా సరే అతను మంచి నిజాయితీ పరుడు, యథార్థ పరుడు, వాక్యాన్ని అనుసరించేవాడు, వాక్యమును నోటితో వల్లించేవాడు కాకుండా జీవితంలో జరిగించే క్రియలను చేయగలిగిన వాడే ఉండాలి. అలాగే చిల్డ్రన్ మినిస్టర్ కూడా మనం ఇలాగ చేస్తే మంచిది అంటూ వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంటికి రాగానే సమావేశం అయ్యారట కదా అంటుంది ఇప్పుడు యెజబెలు. ఎవరు? పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ. అవునమ్మా, ఏం చెప్పారు, ఏం తీసుకున్నారు నిర్ణయం, ఇట్లా యవనస్తుల మీటింగ్ పెడదామని, బయట నుంచి ఒక పాస్టర్ గారిని పిలుద్దామని, ఒక మంచి ఆత్మీయుని పిలుద్దామని ఆశపడుతున్నాం, ఆ పౌలు లాంటి వాళ్ళు కానీ పేతురు లాంటి వాళ్ళు కానీ అని అనుకుంటున్నాము. తర్వాత స్త్రీలకు కూడిక పెట్టాలనుకుంటున్నాము, ఆ స్త్రీల సమాజానికి బోధించడానికి ఒక మంచి దైవ జంతువులు ఉంది, వారిని పిలుద్దామని అనుకుంటున్నాము, అలాగే యవనస్తులకు కూడిక పెడదాం అనుకుంటున్నాము,
మంచి యవనస్తుడు, వాక్యానుసారంగా ప్రవర్తించే ఒక యవనస్తుడిని పెడదాం అనుకుంటున్నాం అని ఆయన వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు ఈవిడి గారు ఏం చేస్తుందంటే అడ్డంగా మాట్లాడి భర్తతో, అది అలా కరెక్ట్ కాదు, నేను చెప్తున్నాను ఇక్కడ అని యెజబెలు ఎలాగూ అహాబును శాసించిందో సేమ్ అట్నే ఇంట్లో శాసించి పూర్తిగా రివర్స్ చేస్తుంది. మొత్తం అనుకున్న దానికి పూర్తిగా రివర్స్ మాట్లాడి, రివర్స్ ఇట్నే జరగాలి, ఇట్లా గనక జరగకపోతే ముందు నీ పెచ్చలు లేచిపోతాయి అంటది అనమాట. లేరా అలాంటి స్త్రీలు? లేరా అలాంటి పాస్టర్మలు? ఉన్నారండి, ఉన్నారు. సేవకురాళ్ళమని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఎదుటి విశ్వాసులకు ఉపదేశం చేస్తూ వాళ్ళు యెజబెల్ లాగా తయారైన వాళ్ళను నేను చూశాను. యెజబెల్ లాగా మంచి అట్టహాసంగా, మంచి లోకానుసారమైన డ్రెస్ వేసుకొని, లౌకికమైనటువంటి మిరుమిట్లు గొలిపే మంచి మేకప్ దిట్టంగా అద్ది, లోకంలో ఏది హెయిర్ స్టైల్ ఉంటుందో అదే హెయిర్ స్టైల్ పెట్టుకొని, లోకంలో హెయిబ్రో చేసుకొని, లోకంలో నీల్స్ అన్నట్టు గోల్డ్ పెంచుకొని, ఒక్కొక్క గోరికి ఒక్కొక్క రంగు పూసుకొని, లోకానుసారంగా కట్ డ్రెస్సులు వేసుకొని, ఒళ్ళు కనబడే డ్రెస్సులు వేసుకొని, చాలా మోడర్న్గా నేను ఇంతే, మీరు ఎవరేమన్నా అనుకోండి అంటూ తెగించి మాట్లాడతారు. ఆ మధ్యలో కృపా మినిస్ట్రీ వ్యవస్థాపకులు మాథ్యూస్ అన్న గారు నాకు చాలా ఇష్టము. వారు ఒక పాటను మరి ఒక స్త్రీ పాడుతుంటే, ఈ పాట ఏంద్రా బాబు, ఏమర్థం రా ఇది అంటూ, ఆ పాటలో ఏమర్థం ఉంది, పాట అంటే ఆరాధన, తండ్రిని కనపరచటము, ప్రభుకు మహిమ తేవాలి అంటూ పాడుతూ, ఈ సహోదరికి మారు మనసు రావాలి, వారికి మారు మనసు రావాలి, వారి మేకప్ మారు మనసు రావాలి, అలంకారం అంటే పైది కాదు కదా, లోపల అలంకారం అంటూ పాపం వారిదైన శైలిలో చెప్తే, ఆ తర్వాత ఆమె లైవ్లోకి వచ్చేసి మాట్లాడిన బూతులు నేను చెవులతో వినలేకపోయాను. ఏ నోటితో స్తుతులు పాడిందో, నా యేసే నా ప్రియుడు, నేనే ప్రియురాలిని అటు ఏదో పాట పాడింది లోకానుసారమైనటువంటి ట్యూన్తో. అతడు కొంచెం బాధపడ్డాడు. ఆయన కాదు, ఎవడు విన్నా బాధపడతాడు. లోకస్తులు కూడా బాధపడే పాటలు అవి. ఏంటిది, క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, పాటలు ఇంకా ఉండవా, ఇట్లనే రాయాలా అంటూ కాస్త సరిచేసే క్రమంలో మాట్లాడితే, ఆయనను గూర్చి మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా మాట్లాడిందంటే నేను వినలేకపోయాను. అరే డొక్కలు చీల్చేస్తారా నా కొడక, ఏమంటే ఎరా కొజ్జా, తెల్లయి బట్టలు కట్టుకుంటేనే పరిశుద్ధుడు వారా నువ్వు, కలర్ బట్టలు మేము కట్టుకుంటే మేము అపవిత్రుల వారా, మేము వేషంలా కనబడుతున్నావారా అంటూ పెద్ద ఎత్తున పిచ్చి బూతులు మాట్లాడితే, ఆ వీడియోకి ఒక్క రోజుల్లోనే లక్షల్లో వ్యూవర్స్ వచ్చేసాయి. అయ్యే బాబోయ్, తిట్టినందుకే, సత్యవాక్యం చెప్తున్నందుకు వ్యూవర్స్ ఉన్నట్లే, బూతులు మాట్లాడుతుంటే తెగ వైరల్ అయిపోతుంది వీడియో. అప్పుడు నాకు అనిపించింది, సంఘ కాపరి అనేవాడు నిజంగా బహు శ్రమ పొందుతాడు, ఇబ్బంది పడతాడు. లెక్క చెప్పవలసిన వానిగా తన చిన్న ప్రయత్నాన్ని చేసి చూపిస్తే ప్రతాపం వేరేలాగా, వేరే లెవెల్లో ఉంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, నీవు ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెల్ ఏదైతే ఉందో ఆ స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అంటే, ఈ సంఘంలో సంఘ పెద్దది కాకుండా స్త్రీది అధికారం అయిపోయింది. ఆ రోజు అహాబుని ఎలాగో ఆట ఆడించిందో యెజబెలు, ఈ కడవరి దినాల్లో సేవకుల భార్యలు అస్సలు లోబడరు. అమ్మ రకరకాలుగా అనుకుంటున్నారు, డ్రెస్ కోవడం అంటే నేను ఇంతేరా, నీకు కూడా చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకో, నేను మాత్రం నా డ్రెస్ను మార్చుకోలేను అని ఇంకా మోడర్న్ గా, ఇంకా నైస్ గా, ఇంకా స్టైల్ గా తయారవుతారు. ఏమండి, సేవకుల భార్యలే గంపెడు పూలు సినిమా హాల్లో మరి సినిమా యాక్టర్లు పెట్టుకొని వస్తుంటే మరి పాస్టర్లు ఏం చేస్తారండి? ఏమండి, బాహ్య అలంకరణ పాపమని, బాహ్య అలంకరణ అసలు అది వేషధారణ అని, దానికి ఇంపార్టెంట్ అయిపోకూడదు. అంతరంగంలో, హృదయాంతరంగంలో దేవుడు మెచ్చే అలంకరణ, సాధువైన మృదువైన స్వభావం,
అక్షయ అలంకారం మన హృదయానికి అలంకారముగా ఉండవలెను, అది ప్రభువు దృష్టికి చాలా మిగుల విలువ గలది అని ఎంత చక్కగా చెప్పినా, మిగుల విలువైన దాన్ని పక్కన పెట్టి విలువ తక్కువ దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు తిరస్కరించిన దాన్ని, దేవుడు త్రోసివేసిన దాన్ని, కాబట్టి వాక్యం అర్థమవుతున్నా కూడా అర్థం కానట్టుగా తలలు ఊపే వాళ్ళని ఏం చేస్తాడండి దేవుడు? మీరు గమనించారా? ఆనాడు కూడా సంఘంలో 7,000 మంది బయలుకు మోకరించిన వారు, బయలును ముద్దు పెట్టుకునే వాళ్ళు, అపవిత్రులు కాని వారు శేషంగా 7,000 మంది ఉన్నారట. ఉన్నారు ఇంకా. ఆయన యెజబెల్ 7,000 మందికి భయపడిందా? కనబడితే చంపుదామని చూసింది. అందరినీ ఏరేసి కూర్చుంది. ఓబద్య అనే ఒక దైవ భక్తుడు ఉన్నాడు కాబట్టి, ఆ ఓబద్య అనే దైవ భక్తుడు ఆ 7,000 మందిని, కొంతమందిని దాచాడు, కొంతమంది ఇశ్రాయేలుని ప్రోత్సహించాడు. సరే, అది బాగుంది. అయితే ఈ 7,000 మంది ఈమెకి ఏమైనా భయమా? ఎంట్రుక రోమాలు కూడా కదలలే. కానీ ఈమెను కదిలించేవాడు అప్పుడు వచ్చాడు ఆ రోజుల్లో. ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా ఎంత బలవంతుడైతే ఎవరిని ఎక్కడ ఉంచాలో స్టాండ్ చేసి పడేశాడు. అవునండి, ఏలియా చెప్పాడు, ఒరేయ్ నిన్ను గాని నీ పిల్లల్ని కానీ కుక్కలు తింటాయిరా, ఎవడో సమాధిలో పెట్టడు, మిమ్మల్ని పెంట ఊడిసినట్టు ఊడిచేస్తాడు అని బద్దలు కొట్టి మాట్లాడండి. ఏ యెజబెల్, నువ్వు తొక్కబడతావు, నువ్వు పాతి పెట్టని నీకు శరీరం కూడా ఉండదు, అంతగా కుక్కలు తినేస్తాయి నిన్ను అంటూ ఆ పనికి మాలిన దానికోసం ప్రవచనం చెప్పాడు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఈమె మంచి మేకప్ వేసుకొని ఎదురు చూస్తుందట యేహూ వస్తుంటే. యేహూ దైవావేశం కలిగిన భక్తుడు కాబట్టి, అరే నా పక్షమున ఎవడైనా పైన ఉంటే అన్నాడు. అంటే ఎవరికైనా బతకాలి అని ఆశ ఉంటే, నేను వస్తున్నాను ఒక్కడిని మిగలనివ్వను, కానీ నా పక్షమున ఎవడైనా ఉన్నాడా, బతికే ఆశలు ఉన్నాయంటే ముగ్గురు తొంగి చూశారట. యేహూ, మేము మీ పక్షమునే అన్నారు. మీరు నా పక్షమున అయితే దాన్ని పనికి మాలిన దాన్ని కింద పడేయండిరా అన్నాడు. వాళ్ళు అమాంతంగా కుర్చీతో సహా లేపి డొల్లిచ్చారు కిందికి. పైనుండి కింద పడి పుచ్చకాయ పగిలినట్టు పగిలిందండి. యేహూకు కోపం తగ్గలే, గుర్రంతో తొక్కిచ్చాడు. తొక్కించి లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం తింటున్నాడు. అరే, ఆ పనికి మాలింది రాజకుమార్తె, దాన్ని చంపిన తర్వాత వదిలేస్తే బాగుదరా, తీసుకెళ్లి దాన్ని బంధుపెట్టిరా పొండి అన్నాడు. తిరిగి వెళితే అక్కడ ఏమి లేవు, తలకాయ కూడా తినేసాయి. అయ్యా యెజబెల్ది ఏమి లేదు, బట్టలు తప్ప. ఏం దొరికిందంటే ఒక అరచేయి మిగిలిందయ్యా. సరే మిగిలిందా, దాన్ని కూడా తీసుకెళ్ళి బంధు పెట్టిరా పొండి అన్నాడు. తీసుకెళ్ళి బంధు పెట్టి వచ్చేసారు. ఒక చిన్న గుంట తీసి, మన విత్తనాలు ఇష్టపడి తీసిన గుంటలాగా సమాధిగా తీసింది, చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో పడేశారు. అంటే దాని బతుక్కి ఆ సమాధి కూడా చిన్నగా అయిపోయింది, బొంద కూడా చిన్నగా అయిపోయింది. సహజంగా మనుషులు పాతి పెట్టడానికి మనుషుల కంటే కొంచెం వెడల్పు గుంట తవ్వుతారు, కానీ ఈమెకు అంత ప్రయాసం లేకుండా పోయింది. కారణము ఏలియా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ఒక మంచి కాపరి. ఏలియాకు మాత్రమే ఈమె భయపడుద్ది. కాబట్టి తమ్ముడు, చెల్లి, మన సంఘాలు, మన ఇళ్లలో ఎప్పుడైనా మనము యెజబెలుకు ఛాన్స్ ఇచ్చామా? ప్రియతైన సంఘము ఆ పనే చేసింది. కనుక వారు ఆత్మీయ జారులైపోయారు, ఆత్మీయంగా జారత్వంలో మిగిలిపోయారు. ఆత్మీయంగా దేవుడు అనే పురుషుడికి కాకుండా దెయ్యము అనే మారువేషంలో ఉన్న మరొక పురుషుడికి అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన కంటే ఎక్కువగా ఊళ్ళను ప్రేమిస్తారు. ఊళ్ళ ప్రయాణాలు వాళ్ళకి చాలా ఇష్టం, అలసిపోరు. ఇక్కడ కొత్త కొత్త ప్రాంతాలు తిరగాలంటే చాలా ఇష్టం. అదే మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయాలంటే, మంచి మనసుతో ఒక్క మాట చెప్పినా ప్రార్థన సరిపోద్ది. గంటలు గంటలు చేయాలా ప్రార్థన? మరి ప్రవీణ్ పగడాల గారు అలా అనుకుంటే ఎందుకు చంపబడతాడు ఆయన? ఎందుకు మర్డర్ చేయబడతాడు? ఎందుకు ఒక బలమైన లాగా హతసాక్షిగా మారిపోతాడు? ఆయన గారికి కోట్ల ఆస్తి ఉంది. ఏమండి, ఆయన ఎప్పుడు సత్యాన్ని సత్యంగా మాట్లాడాడు. అందుకనే అటు ముస్లింస్లకు ఇటు హిందువులకు ఆయన కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఎలాగైనా తను లేపాలని స్టేట్మెంట్ ఇచ్చి లేపేశారు. లేపేస్తుందని మనం భయపడ్డా? భయపడలేదండి. అది కదా వీరత్వం అంటే. కనుక ఈ కడవరి దినాల్లో అనేకులు స్తెఫనులు లేవాలి, ఇలాంటి స్త్రీలను అరికట్టాలి. బైబిల్ మనకు అదే బోధిస్తా ఉంది. మన తమ్ముడు, చెల్లి, సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను.
ఈ తుయతైర సంఘము అచ్చమైన వేషధారణ కలిగిన, ఇంకో మాట చెప్పాలంటే లోకానుసారమైన ఆత్మీయ వ్యభిచారం కలిగిన సంఘంగా మారిపోయింది. ఆత్మీయంగా అంటే దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమించటం, దేవుని కొరకు శరీరాన్ని పానార్పణంగా పోయటం కంటే శరీరాన్ని సుఖంగా గడుపుకోవడం, సుఖంగా పోషించటం, కావలసిన కోరిన తిండి కోరిన టైంకి రోజుకు 3 పూటలు అవసరం 4 పూటలు తినటం, ఉపవాసం అంటే అది మా వల్ల కాదని చెప్పటం, ఫాస్టింగ్ అంటే మాకు షుగర్లు బీపీలు పెరిగిపోయినాయి, మరి షుగర్ రాక ఏం చేస్తుంది? డ్రింకుల మీద డ్రింకులు తాగితే, పాయాసం తింటే ఆయాస పెడితే, రోజుకు 10 సార్లు ఆడబడతాడు టీలు తాగితేవి, షుగర్ తాగితే బతుకు కాలం అంతా తాగాల్సిన షుగర్ని 20 సంవత్సరాలు తాగేసావు, మరి షుగర్ రాకేం వస్తుంది? ఏమండి, ఈ ఆడ డ్రింకులు పోసినా ఎవరిని కాదనకపోతేవి, ఏ ఆడబడితే ఆడ తాగితేవి, ఎవరు పోయకపోతే నీకు బోరు కొట్టి నువ్వే 2 లీటర్లు 5 లీటర్ల బాటిల్ తెచ్చుకొని ఆ రోగి గనక గ్లూకోజ్ ఎక్కించినట్టుగా డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసినట్టుగా నువ్వు 5 లీటర్ల బాటిల్ని నీ నోటికి హద్దు లేకుండా పెట్టుకుంటేవి, మరి షుగర్ రాకేమొస్తుంది? ఏ వ్యక్తి అయితే వంశంలో కుటుంబంలో షుగర్ ఉందో వాడికి తప్పకుండా వస్తుందండి షుగర్. అలా కాకుండా వీడు హద్దు మీరి గనక స్వీట్ ని ప్రేమిస్తే అట్లా కూడా షుగర్ వస్తుంది. నేను అన్నట్లే సైన్స్ చెప్తున్న విషయం చెప్తున్నాను. మీరు ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే మరి మేము ఏం తినం పాస్టర్ గారు, టీలు మేము అంతగానం తాగం పాస్టర్ గారు, నన్ను ఏమనకండి దయచేసి. రెండు కారణాలు ఉంటాయి. మనం ఏమి తినే తాగే అలవాటు లేకపోయినా మన ఫ్యామిలీలో ఉంటే అది మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సగం 50% ఉంది. ఏది ఫ్యామిలీలో అమ్మకున్నా నాన్నకున్నా, మేనబావులకు ఎవరికి ఉంటే వస్తుందో రాదో తెలియదు, కానీ మొత్తానికి మన అమ్మ నాన్నలకు ఉంటే వస్తుందండి. కనుక దాన్ని బట్టి ఆలోచించాలి. బీపీ కూడా అంతే, ఓవర్ థింక్ చేయటం ద్వారాగా వస్తుంది. ఓవర్ థింక్ అంటే నాకేం దక్కుద్ది, నేనెట్లా ఘనత పొందాలి, నేనెట్లా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, అందరు నా చుట్టూ ఎలా తిరగాలనుకుంటే బీపీలు వచ్చేస్తాయి. కనుక అలా కాదు, ప్రభువు ఎక్కడికి పోతున్నాడు, అయ్యో నేను లెక్క చెప్పాలి కదా అనే ఒక దైవికమైన ఒక స్పృహ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జారత్వం నుంచి విడుదల పొందుకుంటావు. ఆత్మీయ జారత్వం అంటే శరీరాన్ని ప్రేమించటం. వాక్యమే చెప్తావు, వాక్యమే వింటావు, కానీ వాక్యాన్ని పాటించవు. వాక్యం కోసం ఏమి మాట్లాడు. కనుక ఏలియా లాంటి ఒక్కడుంటే చాలు, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు. కనుక ఈ సంఘానికి చెందిన సంఘ పెద్ద ఇతను అహాబు లాంటి మెత్తటోడు. వీడి సిద్ధాంతాలకు మాటలకు వెన్నుపూస ఉండదు. వెన్నుపూసలేని వ్యక్తి అయిన వానపాములు అంటాడు, ఎటు కావాలంటే అటు మంచిగా ఫోల్డ్ అయ్యి వెళ్ళిపోతాడు. ఏ ఆకృతిలో కావాలంటే ఆకృతిలో మారిపోతాడు, అమీబాలాగా. మరి ఇంకేం వాక్యం చెప్తాడు, ఇంకేం సత్యం చెప్తాడు, ఇంకేం ఖండిస్తాడు. ఈయన ఖండించడు, ఆవిడేమో ఖండించనీయదు. ఇప్పుడు సంఘం ఏమైపోద్ది, అంత నిలువెచ్చగా మారిపోద్ది. ఇప్పుడు చూడండి, మీరు పెంతెకొస్తు వాళ్ళై ఉండి బాప్టిస్ట్ సంఘాల మధ్యలో హల్లెలూయా అనండి, వాళ్ళు చేతులు ఎత్తారు, హల్లెలూయా కూడా అనరు. అరిసి నీ నోరు పోవటం కానీ ఎవరు చేతులు ఎత్తారు. ఎందుకు చేతులు ఎత్తారంటే వాళ్ళ కుర్చీలు అట్లా అడ్డంగా కూలబడిపోయి, వాళ్ళ చర్చిల్లో కుర్చీలు ఉంటాయి. అంటే విలేజ్ లో అట్లా లేదులే, కానీ సిటీలో చైర్స్ ఉంటాయి. మొత్తం చర్చి మొత్తం ఆ చైర్లో కూలబడి, నీకు అనారోగ్యంగా ఉండి వయసు పెద్దగా కూర్చోలేని స్థితిలో, నేల కూర్చున్న స్థితిలో చైర్లో కూర్చో, తప్పు లేదు. కానీ అవి ఏమి లేకపోయినా కూడా చక్కగా ముందు కూర్చుని చూసుకొని, ఫ్యాన్ ఆడుందో చూసుకొని కూర్చున్న వాళ్ళతో ఏమని బోధ చేయాలి? అలాగే కూర్చొని అలవాటు అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో బోధ చేయి, ఎట్లుంటుందో. దానియేలు యొక్క ప్రార్థన జీవితం, మోకాళ్ళ జీవితం ఎంత కన్నీళ్లతోనైనా చెప్పు, వాళ్ళు ఒక్కసారి కూడా కుర్చీ దిగి మోకరించారు. కారణం, నీ ఏడుపు నీతోనే ఉంటుంది, వాళ్ళని తగలదు. మరి అట్లాంటి వాళ్ళు తయారవుతారు. ఎందుకని యెజబెల్ లాంటి వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు తయారవుతారు. యెజబెల్ వారిని జాగ్రత్త చేయటం తప్పు కాదని నేర్పించింది. శరీరం కలిగి ఉన్నాం కాబట్టి శరీర కోరికలు ఉంటాయి నాన్న, కాబట్టి కోరికలు తీర్చుకోండి. ఎందుకంటే మన కోరికలను ఎందుకు చంపుకోవాలి? దేవుడే మనకు ఆ కోరికలు చేయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దాన్ని చంపకూడదు, దాన్ని మనం తీర్చుకోవాలి అన్నప్పుడు ఆడపిల్లలందరూ మగపిల్లలందరూ కూడా వ్యభిచారులు అయిపోయారు. అమ్మగారు చెప్పిందిరా అంటే, మరి అక్కడ అమ్మగారిదే లీడింగ్ కాబట్టి, అమ్మగారు ఏం చెప్తే అది జరుగుతుంది కాబట్టి అమ్మగారు ఇలాగన్నారు. ఈ రోజున మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. మన ఆశలు గమనించిన అమ్మగారు మనకు మన కోరికలు తీర్చుకునే మార్గాన్ని ఏర్పాటు చేశారు అని అమ్మగారిని ఆకాశానికి ఎత్తిపట్టి అయ్యగారిని తీసి పక్కన పెడతారు. అయ్యగారు నిమిత్తం మాత్రుడైపోతాడు. అమ్మగారి అక్కడ అన్ని కూడా
ఇంకా కావాలంటే అయ్యగానే తిడుతూ ఉంటుంది, అరే ఎదవా ప్రార్థన అట్ట కాదురా ఇట్ట చేయాలరా, పాటలు అట్ట కాదురా ఇట్లా పాడాలరా, ప్రసంగం అట్లా కాదురా ఇట్లా చేయాలరా, తెలివి తక్కువ దద్దమ్మా, ఎప్పుడు తెలివి వస్తుందిరా నీకు, నేను లేకపోతే ఇంకేం చేస్తావురా నువ్వు, నేను ఉండిపెట్టి సరిపోయింది, నేను పోతే నువ్వు బతకని కూడా బతకవురా అంటూ ప్రార్థనలోనే ప్రసంగంలోనే భర్తను తిడుతూనే ఉంటది. ఇక ప్రసంగంలో ప్రార్థనలు తిడుతుంటే ఎవరైనా బాధపడుతున్నారంటే ఇంట్లో పోయి తిట్టుద్ది, నా నోరు బయటికి ఎత్తున్నావురా నువ్వు, నేను చెప్పింది ఒక్కటి చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు, నువ్వు సంఘం ఎట్లుంటుంది, ఎంత డెవలప్ అయింది ఇప్పుడు, మీరు వాక్యమని వాక్యానుసారంగా బోధించినప్పుడు సంఘం పెరిగిందా, పెరగలే. నేను లైన్లోకి వచ్చి పాటలు అందుకొని మైక్ అందుకోబట్టి సరిపోయింది, సంఘం అంతా నిరసించిపోయిందిరా నువ్వు చేయబట్టి అంటూ అస్తమానం అతన్ని అసమర్థునిగా బలహీనునిగా చిత్రీకరించి వాడి మీద స్వారీ చేస్తూ వాడిని లోపరుచుకుంటూ ఇష్టారాజ్యంగా తన కోరికలు నెరవేర్చుకునే యెజబెల్ స్త్రీలు ఉన్నారు. నేను చోట ప్రేయర్కి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళి చాలా దూరం నుంచి డస్ట్ కొట్టుకుంటే వెళ్ళా కదా మొహం కడుక్కుందాము, అది ఆల్రెడీ ప్రేయర్ కదా మొహం కడుక్కుందామని వాష్రూమ్లోకి వెళ్ళా. సోప్ లేదు అక్కడ, మరి సోప్ లేకుండా జుట్టుపోదు కదా, కనీసం బట్టల సోపున నేను అట్టనండి రాసుకునే రకమే, నేను బట్టల సోపున వాడుకునే మంచి తెలివైన వాడిని, ముఖాన్ని కడుక్కుంటుందని బట్టల షోప్తో కూడా అలా రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. కనుక అది లేదు ఇది లేదు ఏంట అనిపించాను నాకు. బయటకు వచ్చి అయ్యా నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, లోపలికి వెళ్ళా, అక్కడ సోప్ లేదయ్యా అంటే అవును అయ్యో సారీ అయ్యా అనుకుంటూ పరిగెత్తి భార్య దగ్గరికి, ఏమే సోప్ లేదంటే ఇష్ట ఆగరాదు అంటాడు. అయ్యగారు మొహం కడుక్కుంటానికి నిలబడ్డాడంటే ఇస్తాను ఆగండి అని ఏదో వంట పని చేస్తుంది. నేను ఇంకా 10 నిమిషాలు అక్కడే నిలబడ్డాను. అయినా జామ్ చేస్తుంది, అయ్యా ఒక్కసారి సోపు కావాలయ్యా అన్నాను. అయితే అదే అడుగుతున్నాను, మరి ఈయన వచ్చి తీసుకురావచ్చు కదా, ఈయనకు తీసుకునే హక్కులు లేవు ఆ ఇంట్లో. సోపు ఎక్కడుందో తెలుసా, సోపు బీరువాలో ఉంది. బీరువాలో ఏం చేశారు తెలుసా, తాళం వేశారు. తాళం ఎక్కడుందో తెలుసా, అమ్మగారి నడుముకుంది. ఇప్పుడు ఈయనకు హక్కు ఉందా, తీసుకునే హక్కు లేదు. కానీ పాపం అతని పేరు, అది ఏం పేరు కానీ నిజంగా బాధ కలిగించే పేరు ఏలియా. పేరులోనే ఏలియా ఉన్నాడు, కానీ పాపం ఏలియా లాగా ఎక్కడ ప్రవర్తించలేదు. ఇక ఆమె వచ్చేదాకా తొందరగా ఇవ్వవే, పాస్టర్ గారు ఎక్కడ నిలబడంటే, ఇస్తాగా ఆగరాదు, పనేగా చేస్తున్నాను నేను, పాస్టర్ గారి కోసమే కదా టీ చేస్తున్నాను అంటుంది. మరి నాకు టీ చేయమని ఎవడన్నాడు, ఎండాకాలము, సరే అనుకున్నాను. ఇక నేను ఆడ ఉండలే, ఇక ఆడ నిలబడాను, ఇక ఇప్పుడు సబు రానట్టే ఉంది అని మామూలుగా మొహం కడుక్కొని వచ్చేసి కూర్చొని బైబిల్ చదువుతున్నాను. అప్పుడు వచ్చిందండి కటకటాలలో నుంచి సబ్బు, అంటే చెరసాలలో నుంచి విడుదలై సోప్ బయటకు వచ్చింది. అయ్యా సోప్ వచ్చిందయ్యా, విడుదలైందయ్యా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి మొహం కడుక్కుందని వెళ్తే ఒకటే సోపు కానీ దానికి 4 ముక్కలు చేశారు. 4వ ముక్క నా దగ్గరికి వచ్చింది. అంటే నా చిన్నతనంలో 501 అనే కాట్ సబ్బులు ఉంటాయి, బార్ కాట్, అది ఎంత ఉండేదంటే నిజంగా 1 సెంటీమీటర్ ఎడల్పుతో 3 సెంటీమీటర్ల పొడవు ఉండేది. 3 సెంటీమీటర్లు కూడా ఉండదు, 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల 2.5 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేది అది. అలాంటి కాట్ సబ్బులు ఉంటే అప్పుడు పావులకే కాట్, అది రూపాయి ఇస్తే 4 ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ సబ్బే మొహం కడుక్కున్న, ఆ సబ్బుతోనే నిజంగా మేము స్నానం చేసాం, అదే సబ్బుతో బట్టలు ఉతుక్కున్నాం. నాకు అప్పటి నుంచి అలవాటు ఉంది. ఎప్పుడైతే ఈ 4వ ముక్క వచ్చిందో ఆశ్చర్యపోయాను. సరే ఏదో ఒకటి అని చెప్పి రుద్దుకొని మొహం కడుక్కొని వచ్చేసాను. దేవునికి స్తోత్రం. నేను అలా కడుక్కొని లోపలికి వెళ్ళానో లేదో అమ్మగారు ట్వీమ్ అని వెళ్ళి ఆ సబ్బుని తీసుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెట్టేసింది. నాకు చాలా చిత్రం అనిపించింది. ఆ తర్వాత ఎండింగ్ లో నేను వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళాను, సోప్ లేదు అక్కడ. సోపా భలేగా ట్వీమ్ నుంచి టైక్కుని వెళ్ళిపోయావు నువ్వు అనిపించింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా, ఆ ఇంట్లో ఏ వస్తువు కదలాలన్నా ఆ మనిషి మనసు మారాలి, ఆవిడ అనుమతి కావాలి. తమ్ముళ్ళు చెల్లాయిలు లేరా ఇలాంటి స్త్రీలు భూమి మీద వాళ్ళంత మంది ఉన్నారు. భర్తకు కనుసైగ చేస్తేనే ఆగిపోయే భర్తలు ఉన్నారు. కన్నులతో గట్టిగా ఎర్రగా అయితేనే చాలు భర్త నిర్ణయాలు మార్చుకుంటాడు, ఎందుకురా ఈ గొడవ ఇంట్లోనని అలా గొడవలు పెట్టే యెజబెల్లు ఉన్నారు.
వారు ఉన్నంత కాలం సంఘాలు బాగుపడవు. నేను ఇంకొక చోటుకి వెళ్ళాను. బయట ఎక్కడ యూరిన్ పూసుకుంటే ఏం బాగుంది, టైం అయిపోతుంది, అక్కడ వాష్రూమ్ ఉంటుంది కదా అని వెళ్ళాను. అప్పటికే టైట్ అయి ఉంది. టైం లేట్ అయిపోతుందని కిరణ్ తోలరా గబా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, టైం అయిపోయిందని. వాళ్ళు ఇంకా పాటలు పాడుతున్నారు, అమ్మాయి బతికిపోయా పాటలు పాడుతున్నారని చెప్పి లోపలికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసేసి బయటికి వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంటే తాళం వేసి ఉంది. తాళం వేసి ఉండటం ఏంటని చెప్పి అయ్యా పాపం పాస్టర్ గారిని పిలిచాను. అయ్యా తాళం వేసి ఉందంటే, అయ్యా తాళం ఎక్కడ ఎత్తుకుతున్నాడు. తాళం ఎక్కడుంది? అమ్మగారి దగ్గర ఉంది. ఎందుకు వేసింది తాళం? ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు సేవకులు మరి వాష్రూమ్ లో ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. అప్పుడు అమ్మగారి దగ్గరికి వెళ్ళి నిదానంగా ప్రేమతో అడిగాడు, అమ్మా అరే అయ్యగారు ఇప్పుడే వచ్చారు, దయచేసి కనికరించి అయ్యగారి ఎందు జాలిపడి మీరు కనుక తాళం ఇస్తే కొంచెం ఒక్కసారి వాష్రూమ్ ను వాడి ఇంకా ఎప్పుడు వాడలే అన్నట్టుగా రిక్వెస్ట్ చేసి ఆమె దగ్గర తాళం తీసుకొచ్చి అయ్యగారు పోయి వచ్చాక వెంటనే తాళం వేసి తాళం తీసుకొని అన్నది. వచ్చాడు, తాళం తీశాడు. కానీ నేను లేను అక్కడ. ఎందుకంటే తెలుసా, నాకు ఎక్కువ టైట్ అయిపోయింది. అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, రోడ్డుకి వెళ్ళిపోయి నా పని ముగించుకొని వచ్చాను. ఈలోగా తాళం తీశాడు. మరి ఆమెను రిక్వెస్ట్ చేసి అర్జీ పెట్టుకొని ఆ ఫైల్ అన్ని తిరిగేసి అవన్నీ ఆమోద యోగ్యంగా ఉంటే దానికి ఆవిడ గారు సంతకాలు పెట్టేదాకా నేను ఆగగలనండి? అది సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి తిరిగి వచ్చేదాకా అప్లికేషన్ నేను తట్టుకోగలనా? నాకు చాలా ఇజ్జత్ అనిపించింది, సిగ్గు అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, సంఘంలో ఉన్నారా అని చాలా బాధేసింది. మీరు వచ్చిన ఆల్ నైట్ అని వచ్చారు, ఆడపిల్లలు వస్తారు, మరి యాడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళకి అసౌకర్యం ఉండటానికి వీలు లేదా? వాళ్ళు కానుకలు డబ్బులు దశ భాగాలు కావాలి, కానీ వాళ్ళు వాష్రూమ్ వాడుకోకూడదా? ఎవరు నేర్పించాడు తెలివి? తిట్టాలనిపించింది, కానీ వయసులో నాకంటే పెద్దవాడు. ఇక వద్దులే, నేను ఏం అనదలుచుకోలేదు. ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం అయింది, ఎవడో ఒకడు నాకు దగ్గర దొరుకుతాడు, మా డబ్బులు కావాలి కానీ మేము వాష్రూమ్ వాడకూడదని విప్లవం లేపేవాడు గ్యారంటీగా పుడతాడు. ప్రెజర్ ఎక్కడ ఉంటుందో మెరుపులు కూడా అక్కడే ఉంటాయి అని కామ్గా వచ్చేసాను. నాకు అక్కడ ఆహ్వానం తొందరగా రాలే, ఎందుకంటే ఆ రోజు నేను చెప్పిన వాక్యము చాలా ఘాటుగా దేవుడు మాట్లాడితే చెప్పాను, వచ్చేసాను. నాకు సర్వసాధారణంగా పిలుపు మళ్ళీ రాలేదు. 5 సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళీ బాత్రూమ్ నాకు గుర్తుకొచ్చింది. బయట ముగించుకొని వెళ్ళాను, క్యాజువల్ గా మొహం కడుక్కున్నాను, వెళితే మళ్ళీ తాళం వేసే ఉంది. అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా దాని యొక్క పరిస్థితి మారలేదన్నమాట. చాలా బాధేసింది. ఇక నా దగ్గర వాటర్ బాటిల్ మొహం కడుక్కుని వాక్యం చెప్పొచ్చేసాను. ఇలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఎక్కడైతే పురుషుడు వాక్యం మీద హక్కును కోల్పోతాడో అక్కడ స్త్రీలు విజృంభిస్తారు. పురుషుడు ఎప్పుడైతే రాజీ ధోరణిలోకి వచ్చేస్తాడో స్త్రీలు వారిని లోపరుచుకుంటారు. స్త్రీలకు ఎక్కువగా భౌతికమైన బెనిఫిట్స్ మీద ఉన్నంత ఆశ ఆత్మీయ పిల్లల మీద గాని, ఆత్మీయ దృక్కోణం గాని, ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద ఆసక్తి ఉండదు. కొన్ని సంఘాల్లో స్త్రీలు రివర్స్ లో ఉంటారు, పురుషులు బలహీనంగా ఉంటారు, స్త్రీలు బలంగా ఉండి వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి తల్లులు కూడా నేను చూసా. అలాంటి ఆణిముత్యాలు ఉన్నారు స్త్రీలలో. పురుషుల కంటే ఎక్కువ ప్రార్థన, పురుషుల కంటే సొంత భర్తలు ఇంకా సమస్యలు పడిపోతుంటే, ఏంటిరా సోదరుడా, ఏంటిది సంఘము, ఏంటి ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన చేయరా అని తిట్టే స్త్రీలను కూడా నేను అలాంటి తల్లులను చూశాను. ముత్యాలండి వాళ్ళు. నాకు యెజబెల్ లాంటి స్త్రీలను చూశాను, ఆణిముత్యాలని అబీగైల్ని కూడా చూశాను. అలాగా స్త్రీ మూర్తులు మరి నిజంగా బాగుపడాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మన జూమ్ లో ఉన్నటువంటి స్త్రీలారా, మీరందరూ కూడా ఆణిముత్యాలైన అబీగైలు వలె, యెరూషలేము మరియ వలె, యేసు పాదాలకు అత్తరు పూసిన లాజరు సహోదరి మరియ వలె, యేసు కోసం హతసాక్షి అయిపోవడానికైనా సిద్ధపడిన మరి దెబోరా వలె మీరు ఉండాలనేది నా ఆశ. ఈ పనికి మాలిన స్త్రీ ఎక్కడైతే పాస్టర్ గారిని లోపరుచుకుందో అక్కడ సంఘం అంతా సర్వనాశనం అయిపోయింది. దయచేసి మీలో ఎవరైనా పాస్టర్ములు ఉంటే పాస్టర్ గారిని లోపరచకండి, వారిని వాక్యం కోసం ఎంకరేజ్ చేయండి. ఏమండి వాక్యం ఇంకా ఇలా ఘాటుగా చెప్పండి, ఇలాగుంది వాక్యం, సత్యం కోసం నిలబడండి. మీరు ఏ కంగారు పడకండి, మనుషులు ఉంటారు పోతారు, మనకు అనవసరం. మన ప్రభు దగ్గర తిట్లు తినకూడదండి. ప్లీజ్ అండి, వాక్యాన్ని ఉన్నట్టు బోధించమని ప్రోత్సహించే స్త్రీలు కావాలండి. కనుక అలాంటి స్త్రీలు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.
దయచేసి మనం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దామండి. క్రైస్తవ లోకములో మరి నెంబర్ 1 స్థానంలో ఉంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే చెప్పాను. నేను మన క్రైస్తవులను హింసించడంలో భారతదేశం నెంబర్ 1 స్థానాన్ని అధిగమించింది. అంటే 11 స్థానాలు మెరుగుపరుచుకొని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ని మించిపోయింది, కువైట్ ని మించిపోయింది. ముస్లిమ్స్ దేశాలు, టెర్రరిస్ట్ దేశాలని మించిపోయింది. అంటే ఈ టెర్రరిజాన్ని గురించి ఇందిరాగాంధీ కానీ ఇంకా చాలా మంది పెద్దలు ఎప్పుడో పసిగట్టి ఎప్పుడు ఇందిరాగాంధీ కాలంలో ఆర్ఎస్ఎస్ అనేది ఉండకూడదని నిషేధించింది. అసలు ఆర్ఎస్ఎస్ అన్నదే ఉండకూడదు, అది ఒక మత్తు అని నిషేధించిన అసలు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు భారతదేశాన్ని ఏలుబడి చేస్తుంది. అంటే టెర్రరిజం కంటే భయంకరమైంది ఆర్ఎస్ఎస్. మరి మనం ప్రార్థన చేద్దామా? మొదటగా మన దేశంలో జరుగుతున్న మారణ హోమం, క్రైస్తవుల మీద దాడి మరి ఆపబడాలి. క్రైస్తవులు దేవుని చిత్తమే అయితే ఆ దాడిలో ధైర్యంగా ప్రవీణ్ పగడాల గారి వలె ధైర్యంగా హతసాక్షులు అవ్వాలని, మనం కూడా మనకు అలాంటి ఛాన్స్ వస్తే, ప్రభు కొరకు చనిపోయే ఛాన్స్ వస్తే భయపడకూడదని, మనమందరం కూడా ధైర్యంగా స్టెఫను వలె, ప్రవీణ్ పగడాల వలె, పౌలు గారి వలె, పేతురు వలె, యోహాను వలె ధైర్యంగా ప్రభు కొరకు, ప్రభు అనుమతించని చావు మనకేమి రాదు, ప్రభు చిత్తమైతే చనిపోవటానికి కూడా మనం తెగిద్దాం. సంఘ పెద్ద లేక విశ్వాసి లేక సేవకుడు అనే విభేదాలు ఏం లేదు. ఎవడికి అవకాశం వచ్చినా ప్రభు కొరకు చనిపోవటానికి ఇష్టపడదాం. అలాంటి ధైర్యము తెగింపు మనకు కలగాలి. దైవజనులు, ప్రియులు ప్రవీణ్ పగడాలన్న గారి కుటుంబానికి ప్రభు ఆదరణ ఇచ్చినట్లుగా మనము ప్రార్థన చేద్దాము. మన మధ్యలో దేవుని ప్రియులు ఉన్నారు, వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తాను. మనం ప్రార్థనలో గడుపుతాం. అందరూ మోకరించినట్లయితే మన లాజర్ ఉన్నాడు, లాజర్ ప్రార్థన చేసి అయ్యా లాజర్ అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. అసలు నేను ఫోన్ ఆడ పెడుతున్నాను, ఆడు అర్థం కావట్లే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. నాయన నీ కృపను బట్టి నాయన ఈ యొక్క ప్రభావనోదయమున దేవా చక్కనైన ఈ యొక్క మాటలతో మా జీవితాలను తండ్రి ఆధ్యాత్మికంగా ప్రభ బలపరచుకోవడానికి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీకు మహిమ కలుగును గాక. ఎన్నో సంఘాల్లో ప్రభా అయ్యా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన నాయన అయ్యా బలహీనమైనటువంటి ఆత్మ బలహీనమైనటువంటి నాయన అయ్యా అయ్యా శరీర సంబంధమైన మనసు కలిగినటువంటి వారిని అయ్యా నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మీరు హెచ్చరిస్తూ అయ్యా అలా ప్రభా నాయన మీకు స్తోత్రాలు. ఆ పద్ధతి ఆ యొక్క ఆలోచన లేదు ప్రభా. దేవా స్తోత్రాలు. వారిలో మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు విరిచినటువంటి నాయన ఎన్నో అయ్యా నాయన మీకు ప్రభా ఇవ్వబడిన అంశం కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా నిశ్చయముగా తండ్రి ఆ దేశంలో అయా స్తోత్రాలు ప్రభా. అయా నాయన మరి భయంకరముగా నాయన మీకు స్తోత్రం. మత ఛాందస్వాదుల యొక్క అయా విషయంలోనే కాదు, టెర్రరిజం కన్నా అయా నాయన ప్రమాదకరమైనటువంటి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా ప్రభా. అయా అయా హింస అయా క్రైస్తవులు అనేటువంటి నాయన పేరుతో అయా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. జరిగేటువంటి హింస భయంకరంగా నాటికి ప్రభా నాయన పెచ్చిమీరిపోతుంటుండగా, పేటరేగిపోతుంటుండగా అయా ఎక్కడ చూసిన మారణ హోమాలు సృష్టిస్తున్నారు. అయా మణిపూరు అయా నాయన మీకు స్తోత్రాలు ప్రభు. జరిగినటువంటి నాయన ఆ మారణకాండ లాగా ఇంకను కూడా తండ్రి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇదిగో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులను నాయన అణిచివేయడానికి, క్రైస్తవులన్న పేరు అనేది ప్రస్తావన అనేది రాకుండా ఉండడానికి ఇంకను కూడా వారి మీద దాడులకైనను అయ్యా వారిని చంపడానికైనా కూడా వెనకాడనటువంటి విధంగా నాయన దేవా స్తోత్రాలు ప్రభా. అయా మానవత్వం మంట కలిసిపోతూ ఉంటుండగా అయా నాయన తోటి వారు అయా మాలాంటి మనుషులైన విషయము కూడా ప్రభా అయా మరిచి కర్కశంగా ప్రభు మారి ఇదిగో నాయన స్తోత్రాలు దాడులు నిర్వర్తిస్తున్నారు. అయా మతాల పేరిట శిక్షలు పెట్టుతూ అయా నాయన మత ఛాందస్వాదుల యొక్క ప్రభ నాయన
ఆలోచనలో తండ్రి అయ్యా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. భయంకరమైనటువంటి నాయన అయ్యా నాయన అపవాది తిష్టేసుకున్నట్టుగా ఎక్కడో 11వ స్థానంలో ఉంది అయ్యా నాయన. క్రైస్తవులను హింసించే దేశాల్లో 11వ స్థానంలో ఉన్నటువంటి దేశం అయ్యా నాయన మా భారతదేశం మరలా ఈ రోజున మొదటి స్థాయికి చేరింది. ఇది ముందుగానే చెప్పబడిన ప్రవచనాల్లో ఒకటిగా మారిపోయింది. నా ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నానాటికి కూడా ప్రభా ఈ హింసాత్మకమైన ధోరణి అనేది ప్రభా అయా నా దేశంలో ప్రభా నాయన అయా నాయన మీకు స్తోత్రాలు. మేము ఏదైతే చూడకూడదు అనుకుంటున్నామో అయ్యే ప్రభా నాయన భయంకరంగా పెరిగిపోతా ఉన్నాయి దేవా. దానికి దేవనైనా మీకు స్తోత్రాలు. గొప్ప ప్రభా నాయన మీ యొక్క పరిచర్యను జరిగించిన అయా నాయన మీ అభిషేకము చేత ప్రభ బహు బలముగా మీ మహిమార్థమే వాడబెట్టినట్టు ప్రవీణ్ పగడాల్ గారు ఇదిగో నాయన మీ కొరకు హతసాక్షిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదిగో నాయన మా ప్రాంతాల్లో నాయన అసలు మా భారతదేశంలోనే ఇదిగో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన హతసాక్షిగా ఉంచబడడానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అయ్యా నాయన. కుమారుడైతే నాయన దేవా స్తోత్రాలు ప్రభా. మీటింగ్స్ డేట్ ఇచ్చి వెళ్తున్నటువంటి టైంలో ఇదిగో నాయన విచిత్రముగా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. మత ఛాందస్వాదుల యొక్క ప్రభ నాయన దాడికి గురై అయా నాయన తన హతసాక్షి నీ యొక్క ప్రభ నాయన సన్నిధికి చేరుంటున్నాడు. కానీ ప్రభ నాయన అయా ఎప్పుడో ప్రభ నాయన 26 సంవత్సరాల క్రితం నాయన అయా నాయన మీకు స్తోత్రం ఒక సేవకురాలు నా భర్తను నా పిల్లలు చంపిన వారిని క్షమిస్తున్నాను అని అన్నటువంటి అదే మాట మరలా ప్రభ ఈ రోజున ప్రభ అయా దైవజనురాలు ప్రభ నాయన ప్రవీణ్ పగడాల్ గారి భార్య కూడా అదే నా భర్తని చేసినట్లు వారిని క్షమిస్తున్నాను, అందరం క్షమిద్దాం, ఎటువంటి దాడులు మనం చేయొద్దు, మనం ఇలాగున క్రీస్తు ప్రేమను క్రీస్తు స్వార్థం ఇంకా చాటిద్దామని ప్రభా మంచి పిలుపునిచ్చినటువంటి ఆ యొక్క ప్రభా బిడ్డలందరూ మాదిరిగా తీసుకొని ప్రభా ఇంకా చాలా మంది ప్రభా అయా నాయన అభినయ్ లాంటి వాళ్ళు అమ్మో అజయ్ లాంటి వాళ్ళు ప్రభా నాయన దాడులు చేస్తాము మాకు న్యాయం జరగాలని అంటూ నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయా నాయన క్రైస్తవ్యం మీద ఇంకా బురద జల్లడానికి ఆస్కారం చూపించేటువంటి విధంగా అయా నాయన వల్గర్ గా కూడా మాట్లాడడానికి కూడా వెనకాడట్లేదు అయ్యా. దయతో కనికరించండి అయ్యా. ఆ విషయంలో నాయన మీకు స్తోత్రం న్యాయం జరగాలి అనేటువంటి ఆ యొక్క ప్రభు ఆలోచనతో నాయన దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. చాలా మంది ప్రభా నాయన అయా నాయన క్రైస్తవులు దాడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయా జనాలు ప్రభా నాయన ఏదోలాగా ప్రభు అర్థం చేసుకునేలాగా ప్రభ మారుతుంది. ఈ పరిస్థితిని ఒక్కసారి మీ అదుపులో ఉంచుకోండి అయా స్తోత్రాలు ప్రభు. వారు కనీసం మోకరించినప్పుడైనా వారు కనీసం నీ సన్నిధిలో అయా నాయన్ని మాటలు ధ్యానించినప్పుడైనా వారు ప్రభా స్తోత్ర పశ్చాత్తాపడులాగిన వారిలో నూతన క్రియ జరిగించండి అయ్యా. దేవా స్తోత్రములు ప్రభా. క్రైస్తవుల మీద హింసలు ఆగిపోవటకు సహాయించండి అయ్యా. అయా స్తోత్రాలు ప్రభా. అయా లోకములో శ్రమ తప్పక వస్తుందన్న తండ్రి మీ కొరకు హింసింపబడు వారికి అయా స్తోత్రాలు ప్రభా. అయా నాయన ఎలాంటి ప్రభ ప్రతిఫలం ఎలాంటి అయా ఫలితాలు వస్తాయి మీరు జ్ఞాపకం చేశారు కదా. వాటిని మేము జ్ఞాపకం చేసుకొని నిశ్చయముగా నాయన ఈ పాద సన్నిధిలో ప్రభా ఎలాగున ప్రభ నాయన మీకు స్తోత్రాలు. ఈ దాడుల విషయమే మేమేం చేయగలమో మాకున్నట్లు ఒకే ఒక ఆధారం ప్రార్థన అయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నాయన అయా కడవరి దినాల్లో నాయన మీకు స్తోత్రం. మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా మీకే శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మిన ప్రతి వారికి కూడా వస్తాయి కదా. ఆ ధన్యత భాగ్యం మా దేశంలో కూడా వచ్చింది, మా దాకా కూడా వచ్చినా కానీ ఆశ్చర్యపోయేది లేదన్నట్టుగా ఈ పరిస్థితులు ఉంటుండగా తండ్రి తగిన సిద్ధపాటు విశ్వాసపు అయా నాయన మీకు స్థిరత్వాన్ని ఇచ్చి ఏ విషయంలో కూడా ప్రభా అయా నాయన మీకు స్తోత్రాలు బలహీనం కాకున్నట్లుగా తండ్రి ప్రతి క్షణము మేము సిద్ధముగా ఉన్నట్లుగా తండ్రి సహాయం చేయండి అయ్యా. ఎట్టి పరిస్థితులకైనా కూడా తండ్రి ఎదురొడ్డి నిలబడుటకు తండ్రి ఆనాడు నాయన విశ్వాస వీరులు జాబితాలో చర్చబడినటువంటి అభిషిక్తుల వలె నా తండ్రి మేము కూడా ప్రభు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రభా. నాటికి ఈ యొక్క ప్రభ హింసాత్మకమైన ధోరణి అనేది ఇదిగో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవుల మీద రాచకం సృష్టిస్తున్నటువంటి అయా మతోన్మాదుల యొక్క ప్రభ అయా నాయన వారి యొక్క ప్రభ గర్వపు అయా
అహంకారపు నాయన ఆ కోరలు విరిచివేయబడి విధముగా నాయన అన్నాడు నెబుకద్నెజరు ఫరోని అయ్యా ఎంతో మందిని ప్రభు మట్టి గర్పించినటువంటి నాయన మీ కార్యాలు మేము ఇంకను కూడా మర్చిపోలేదు. ఇంకను కూడా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. మీ హస్తమును చాపుతూ వారి ఎడల ప్రభు నాయన మీకు స్తోత్రములు ప్రభా. మీరు సరైన న్యాయము జరిగించు మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పిల్లలకు క్షేమం దయచేయండి అయ్యా, కాపుదల దయచేయండి అయ్యా. ఈ నామం పేరుడు ప్రార్థిస్తున్నటువంటి వారందరూ కూడా తండ్రి విశ్వాసమును కోల్పోక స్థిరులై ఉండులాగా కార్యం చేయండి దేవా. ఈ విషయమై ప్రభు నాయన మీకు స్తోత్రాలు ప్రభు. పోరాడిన అయ్యా ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి అయ్యా నాయన మీకు స్తోత్రాలు ప్రభు. వారి ద్వారా ప్రభావితులై బలపడినటువంటి అయా స్తోత్రం వారందరికీ కూడా తండ్రి ఓదార్పును దయచేయండి. కన్నడి సముద్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అయ్యా మీరే నాయన మీకు స్తోత్ర నూతన స్థాయి బలమును భక్తిని అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ పరిస్థితులన్నిటి విషయమై మీరే న్యాయముగా నాయన ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తారని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసు కృప పరిశుద్ధుని సన్నిధి సర్వదా మనందరికీ తోడై ఆత్మీయ విశ్వాసమందు స్థిరము కలిగి దేనికైనా ప్రభు కొరకు తెగించడానికి ఆత్మ బలము కలిగి మన మధ్యలో సంఘాలలో ఉన్న యెజ్బెలు స్త్రీని ఏలియా వలె ఎదిరించుటకు కావలసిన సామర్థ్యతను దేవుడే ఆత్మీయ జారత్వం నుంచి ప్రతి సంఘాన్ని మనలను ప్రభువు దాచి కాచే స్థిరులుగా బలవంతులుగా తీర్చిదిద్దును గాక. ఆమేన్. 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 ప్రభు పేరు ప్రమాణాలు. ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసం అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థన చేయండి. క్రైస్తవ్యము ఈ దాడిని బట్టి బలహీన పడకూడదు, ఇంకా బలపడాలి, రోషపడాలి, ధైర్యపడాలి. ఇది మన ప్రార్థన. క్రైస్తవులు ఈ రోజులు ధైర్యంగా ప్రభు కొరకు నిలిచి పరలోకం చోటు సంపాదించుకోవాలి. కనుక అందరూ ఆత్మీయ ధైర్యం కోసం, పిరికితనం తొలగిపోవటం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఫలితం ఉంటుంది, దానికి జవాబు ఉంటుంది. పరలోకంలో మీకు తగిన కృప దొరుకుతుంది. అందరికి ధన్యవాదాలు. ప్రభు పేరట మీకు నా 2 వందనాలు. ఫస్ట్ తారీఖున మ్యారేజ్ ఉంది. 1 తారీఖున మార్నింగ్ 6:30కే రెడ్డి గార్డెన్స్ లో సేవకులు లేక ప్రార్థన చేసే బిడ్డలందరూ కలిపి IFG ప్రేయర్స్ ఉంటది. కనుక వచ్చే మంగళవారం నాడు మీరు వివాహానికి ప్రార్థనకు పాల్గొనే నిర్ణయాలు చేసుకోండి. మీ దగ్గరకు ఒకవేళ పెళ్లి కార్డు వచ్చినా ఒకవేళ రాలేకపోయినా మీరు అన్యదగా భావించకుండా ఏప్రిల్ 1న 6:30కి రెడ్డి గార్డెన్స్ లో మనం ప్రార్థన